కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసేటానికి కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో సార్ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓట్ చోరీ అంశం లాగే ఆయన చాలా బలంగా తిరుగుతున్నారు ఓట్ చోరీ దాని మీద, ఇప్పుడు డీలిమిటేషన్ దీని మీద. కానీ మీరు మిత్రపక్షాలను కూడగట్టడంలో, మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్ ఇంకా అంత ఇదిగా లేదు అనేటువంటిది ఇప్పుడు దాని ప్రభావం వల్ల ఏమన్నా మరి ఇది దీని మీద ఈ ఎలక్షన్ 23 ఇండియా కూటమిలో మొదటి నుంచి కూడా 23, 24, 25 పార్టీలు కలిసికట్టుగానే ఉన్నాయి, ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక ఇప్పుడు కేరళ ఉన్నది, కేరళ తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కానీ కేంద్రంకి వచ్చేసరికి అందరం కలిసి పోరాటం చేస్తాం. కానీ ఆ రాష్ట్రానికి వచ్చేసరికి తప్పకుండా ప్రత్యర్థులుగా చూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎండగల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు పొత్తుల విషయం, ఎందుకంటే ఒకే రకమైనటువంటి వాదనలు సిద్ధాంతాలు కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి, అదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన నియంతృత్వ విధానాలపైన రైతు నల్ల చట్టాలపైన పోరాడిన వాళ్ళం కాబట్టి తప్పకుండా రేపు కేంద్రంలో విషయానికి వచ్చినట్టు కలుస్తూ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉంటే వాళ్ళ తీరు మంచిగా లేకపోతే, పరిపాలన విషయం మంచిగా లేకపోతే మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో కూరమేని సాంబశివరావు గారు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేదా? అదేవిధంగా రేపు కేరళలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ మాట్లాడిండు, మీరు తప్పు చేస్తున్నారు పినరాయి విజయ్, నరేంద్ర మోడీ విధానాలు అనుసరిస్తున్నారు, తప్పే ఉంది. తప్పు జరిగేటప్పుడు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో హక్కు కాబట్టి, హక్కుల పరంగా ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరి పార్టీలో వాళ్ళు ప్రచారం చేసుకోవడం భాగం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ముడిపెట్టడం అనేది అశాస్త్రీయమైన అంశం. మహిళా రిజర్వేషన్ బిల్లు మరి అమలు కాబోతుందా, ఎట్లాగో అమలు చేస్తారు. కాబట్టి ఈ 3 రోజుల చర్చల్లో కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తాయి, కోటా అమలు చేయమంటే చేసేదేదో చేస్తున్నారు. కాబట్టి 2011 నిజంగా వాస్తవంగా ఇప్పుడు ఏం చేయాలి, అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే అట్లా కూడా ఆ విధంగా కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నిజంగానే ఇప్పుడు కాదు, మళ్ళీ అవసరమైతే ఈ మహిళా కోట 2034 అంటే మేము అప్పటికల్లా పిల్లల్ని అంటాం. మేము కూడా పాతకాలం లాగానే మరి ప్రతి కుటుంబం చెందినటువంటి భార్యాభర్తలు 10 మంది పిల్లల సంతానాన్ని అందిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాలు, దక్షిణాది ప్రాంతాలు కూడా సంతానం జనాభా పెరిగిన తర్వాత అప్పుడు 2034లో చేయండి. ఎవరుతున్నా చట్టంలో ఉన్నదే కదా మేము అడుగుతున్నది. తాజాగా అమిత్ షా గారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాము అనేటువంటిది ప్రకటించారు. దీన్ని ఎలా చూడాలంటారు? సరే, ఇప్పుడు వారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అసలు ప్రధానమంత్రి పదవి తీసేసి మొత్తానికి ప్రెసిడెంట్ ఒక్కడే, ఇది రష్యా లాగా పుతిన్ లాగా ఆయన ఒక్కడే ఏకఛత్రాధిపత్యం చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నాలు చేస్తారు. చేయండి, చూద్దాం, ప్రజాస్వామ్యం కదా. వాళ్ళు అట్లా అనుకుంటారు, మేమేమనుకుంటాం ప్రజాస్వామ్యం నిలబడాలనుకుంటున్నాం. ఇప్పుడు దాకా శకుని మాయా పాచికలు వేసి ఏదో రకంగాను, ఈవీఎంలు అనే శకుని మాయా పాచికలు ఏదో రకంగాను వాళ్ళు నెట్టకొస్తున్నారు. రాహుల్ గాంధీ యొక్క ప్రభావం కూడా దేశంలో పెరిగింది. 42 స్థానాల నుంచి 52 స్థానాలు, 52 నుంచి 100 స్థానాలకు వచ్చినాయి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇలా నియోజకవర్గాల మాకు అనుకూలం పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు చేస్తే, ఈ ఎన్నికలు జరిగేటప్పుడు చేస్తే మేము ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అవన్నీ పట్టించుకోరు. కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు 100 స్థానాల నుంచి తప్పకుండా 600 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎగబాగుతుంది. తప్పకుండా ఢిల్లీలో, జాతీయ స్థాయిలో, కేంద్రంలో, మళ్ళీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే విధంగా మా యొక్క పోరాటాలు ప్రజల తరఫున ఉంటాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఓబీసీ కోటాకు ఎటువంటి అన్యాయం జరగకుండా తప్పకుండా అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేసైనా మా నాయకత్వం మహిళలకు ఓబీసీ కోటా సాధించేందుకు సిద్ధంగా ఉంది. సార్, తర్వాత ఇప్పుడు సర్ మీద అలాగే ఓట్ చోరీ మీద మీరు చాలా విస్తృతంగా రాహుల్ గాంధీ గారు ప్రచారం చేయటం, పోరాటాలు కూడా చాలా చోట్ల చేశారు. దాని ప్రభావం వల్ల ఈ ఎలక్షన్స్లో ఏమన్నా మార్పు ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? మీకు ఏమైనా ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఏమన్నా మార్పు వచ్చిందంటారా ఎలక్షన్ కమిషన్ తీరులో? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ తీరు అంటే ఉంది. మహారాష్ట్రలో ఏం చేశారు, ఆ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలు రాగలోనే 60 లక్షల ఓట్లు ఒకేసారి ఆ మంతం పెరిగింది. రాహుల్ గాంధీ గారు డబల్ ఏ బూతులు ఎంతమంది ఉన్నారని చెప్పి బెంగళూరు, అదే సౌత్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎంతమంది, ఒక పేరు మీద ఎంతమంది ఓటర్లు ఉన్నారని స్పష్టంగా చెప్పారు. ఆ ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం మీద, అభిశంసన చైర్మన్ మీద అసలు పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఈ స్వయం ప్రతిపత్తి వ్యవస్థల యొక్క తీర్థెన్నులు బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆ రోజు ఈ విధంగా ఎన్నికల సంఘాలను ఉపయోగించుకొని, ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని
రకరకాల ఎత్తుగడలతో మా ఓట్లను మాయా పాచికలేసి ఓట్లను మాయం చేసి మాయా పాచికలేసి ఒక్కోసాట ఓట్లను కలుపుకొని చేసినట్లయితే అసలు వేరే పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదు. కాబట్టి మేమేం చేసామంటే సులభంగా వేగవంతంగా ఎన్నికలు జరగాలని చెప్పి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నాం. కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకుంటారు. నిజంగా ఇప్పుడు క్రమక్రమంగా రాహుల్ గాంధీ అక్కడ అదే చెప్తున్నా, 42 స్థానాల నుంచి 52 నుంచి 100కు వచ్చింది. 100 నుంచి తప్పకుండా 600 స్థానాలకు ఎగబాకుతాం. దేశంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాం. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తాం. తప్పకుండా ఇద్దరికి తీరుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మరొక అంశం యుద్ధం. ఏ దేశ చరిత్ర చూసినా